కండరాల వాపులు కానీ లేకపోతే ఇన్ఫ్లమేషన్స్ కానీ వీటికి సంబంధించి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు పేషెంట్స్ అనేది? సో ఇన్ఫ్లమేషన్ అంటే మీ ప్రకారం కాళ్ళలో చేతుల్లో తిమ్మిర్లు మంటలు. సో షుగర్ పేషెంట్స్ మేము ఎక్కువగా చూసేదండి ఇట్లా కంప్లైంట్ చేసేవాళ్ళు. మంటలు కానీ కాళ్ళలో మంటలు మొదలవ్వడము, దాని తర్వాత పెరుగు రావడము, రాత్రి నిద్ర కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతాయి వీళ్ళకి. సో ఈ షుగర్ కంట్రోల్ ప్రాపర్గా లేని వాళ్ళలో ఇవి ఎక్కువగా చూస్తాము. సో దీనిలో మనం చేయాల్సింది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ ఈ షుగర్ కంట్రోల్తో పాటు ఇంకేమైనా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటే విటమిన్ B12 కానీ విటమిన్ D కానీ ఇట్లాంటి న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ ఏమైనా ఉందో చూసుకుంటాము. అవి కరెక్ట్ చేసుకుంటూ షుగర్ కంట్రోల్ చేసుకుంటాం. దాంతో పాటు కొన్ని టాబ్లెట్స్ ఉంటాయండి తిమ్మిర్లు తగ్గించడానికి, మంటలు తగ్గించడానికి. సో ప్రిగాబాలిన్, గాబాపెంటిన్, డ్యూవాంటా, డ్యూలాక్స్టిన్ అని కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి. సో ఇవి వాటిని తిమ్మిర్లు మంటలు కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మనకి మేజర్ సొసైటీలో చూస్తే బీపీ అండ్ డయాబెటీస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. వీటి తీసుకునే టాబ్లెట్స్ మనకి బ్రెయిన్ స్ట్రోక్స్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతాయా సార్ మీ నాలెడ్జ్కి? అంటే మీరు చూస్తున్న పేషెంట్స్ లిస్ట్లో మాక్సిమం బీపీ పేషెంట్స్ కానీ వీళ్ళు ఉంటారని చెప్పారు. సో వీళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయా? డెఫినెట్గా అండి. ఎందుకు? సో షుగర్ బీపీ పేషెంట్స్కి ఏమవుతుందంటే రక్తనాళాలు ఇప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ అన్నా అంటే ఏంటి మెయిన్గా రక్తనాళాలు మూసుకుపోవడం. ఎందుకు మూసుకుపోతున్నాయి అంటే అందులో కొలెస్ట్రాల్ ఎక్కువ డిపాజిట్ అవుతుంది, అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. బీపీలో ఏం జరుగుతుంది ఆ బ్లడ్ వెజల్స్ అనేవి ప్రెషర్గా బ్లడ్ ఫ్లో అవుతుండడం వల్ల వాటి మీద స్ట్రెయిన్ అవ్వడము, ఆ బ్లడ్ వెజల్స్ అనేవి థిక్ అవుతూ పోతూ ఉంటాయి. ఈ డయాబెటీస్లో ఏమవుతుందంటే హైపర్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉండడం వల్ల లోపల ఉండే టిష్యూస్ అనేవి మెల్లమెల్లిగా థిక్ అవుతూ పోతాయి. రక్తనాళాలు మెయిన్గా డయాబెటీస్లో జరిగేది ఏంటంటే రక్తనాళాలు మెల్లమెల్లిగా ఎఫెక్ట్ అవుతాయి. సో అవి ఉన్నవి రక్తనాళాలు మూసుకుపోవడము, కొత్త బ్లడ్ వెజల్స్ చిన్నవి ఫామ్ అవ్వడము అట్లాంటివి జరుగుతాయి. సో వాళ్ళకి అందుకే కళ్ళల్లో రక్తనాళాలు చిట్లిపోయి రెటినోపతి అంటాము. అక్కడ బ్రెయిన్ అక్కడ బ్లీడింగ్ అవుతుంది. సో రెటినోపతి అంటాము. కిడ్నీస్ పాడవుతాయి. ఎందుకు? కిడ్నీస్లో ఉన్న రక్తనాళాలు మెల్లమెల్లిగా బ్లాక్ అవుతాయి. దానివల్ల కిడ్నీస్ పాడవుతాయి. గుండె స్ట్రోక్స్ ఎక్కువ కారణం వాళ్ళకి. సో రక్తనాళాలు అక్కడ కూడా బ్లాక్ అవుతాయి. బ్రెయిన్ స్ట్రోక్స్ కారణం. ఎందుకు? అవి కూడా అక్కడ కూడా రక్తనాళాలు. డయాబెటీస్ అంటే రక్తనాళాలు ఎఫెక్ట్ అవుతాయి. లైక్ చేయండి.